అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సదరం టెంపరీ సర్టిఫికెట్కి పర్మనెంట్ సర్టిఫికెట్కి తేడా ఏంటి? మేడం గారండి, మాకు టెంపరీ సర్టిఫికెట్ 1 ఇయర్కి ఇచ్చారు అని ఒకళ్ళు అడిగితే, మాకు 2 ఇయర్స్కి ఇచ్చారని ఇంకొకళ్ళు అడిగారు. మరి 1 ఇయర్ది అయిపోయింది, మేమేం చెయ్యాలి అని ఇంకొకళ్ళు అడిగారు. ఈ సదరం సర్టిఫికెట్ గురించే మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్ అన్నమాట. మరి 1 ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి వెళ్ళారంట. వెళ్తే ఆల్రెడీ మీకు సర్టిఫికెట్ ఉంది అని వచ్చింది. దీన్ని మేము ఎట్లాగా చేసుకోవాలి మేడం, మళ్ళీ మాకు ఎట్లా వస్తుంది, పర్మనెంట్ సర్టిఫికెట్ ఎలా వస్తుంది అని అడగడం జరుగుతూ ఉంది. మరి వీటి గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, మరి ఒక లైక్ చేయండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి వెళ్దాము. టెంపరీ సదరం సర్టిఫికేట్ అంటే అనుకోకుండా యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, పారాలసిస్ వచ్చిన వాళ్ళకి, కొన్ని వాటికి మళ్ళీ 1 సంవత్సరము, 6 నెలలు, 3 నెలల తర్వాత, 2 ఏళ్ల తర్వాత రికవర్ అయిపోతారు అనే వాళ్ళకి మాత్రమే సదరం టెంపరీ సర్టిఫికెట్ ఇస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పర్మనెంట్ అంటే పోలియో పుట్టుకతోనే వచ్చింది, 1 సంవత్సరం వాళ్ళకు అటాక్ అయ్యిద్ది. అట్లాగా ఇది పర్మనెంట్గా ఉన్న ఆర్థోపెటిక్. దీన్ని ఇంకా మార్చలేం, తగ్గదు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అట్లాగా పుట్టుకతో వచ్చినవి కొన్ని ఉంటాయి, అవి తగ్గవు. వాళ్ళకి పర్మనెంట్ సదరం సర్టిఫికెట్ ఇస్తారు. టెంపరీ సదరం సర్టిఫికెట్లో నాకు 90 ఉంది మేడం, 89 ఉంది, నాకు ఎందుకు ఇవ్వరు పెన్షను అంటే అది చూసుకోవడానికి తప్ప పనికిరాదు. ఎందుకంటే అది టెంపరీ సదరం సర్టిఫికెట్ కాబట్టి దాంట్లో పర్సంటేజ్ మీకు ఎంత ఉన్నా కానీ అది చెల్లుబాటు కాదు. ఓకే? పర్మనెంట్లో 40 ఉన్నా కానీ చెల్లుబాటు అయ్యింది. డిఫరెన్స్ చూడండి రెండిటికి, టెంపరీకి పర్మనెంట్లో 40 ఉన్నా పెన్షన్ వస్తుంది. టెంపరీ సదరం సర్టిఫికెట్లో 90 ఉన్నా పెన్షన్ రాదు. ఓకే, ఇది క్లారిటీ. ప్రభుత్వ పథకాలు కూడా ఫస్ట్ ప్రయారిటీ పర్మనెంట్ సదరం సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఇటు పెన్షన్ కానీ, ఉద్యోగం కానీ, ప్రభుత్వ రాయితీలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ఏవైనా కానీ మన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ పర్మనెంట్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెంపరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ పథకాలు లేవు, మళ్ళీ వచ్చేసి పెన్షన్ కూడా రాదండి. ఇది క్లారిటీ. ఓకే, మరి 1 సంవత్సరం తర్వాత వ్యాలిడిటీ అయిపోయింది కదా మేడం గారండి, మాకు ఇచ్చింది, దీన్ని మేము ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అని అడగొచ్చు, మీకు డౌట్ రావచ్చు కూడా. అయితే దాన్ని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది మాకు మా జబ్బు తగ్గిపోయిందనో లేకపోతే మాకు ఇంకా పెరిగిందనో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఒకటి తగ్గిపోతే ఇంకా సర్టిఫికెట్ పనికిరాదు, ఇంకా మీకు ఏం లేనట్టు హ్యాపీగా ఉండొచ్చు. కొంతమందికి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి రాడ్లు పెడతారు, పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి బాగా అయిపోయింది అనుకునే సందర్భాల్లో ఇట్లాగా టెంపరీ ఇస్తారనమాట. పర్మనెంట్ వాళ్ళకి అదేం ఉండదండి, పుట్టుకతోనే ఉంటుంది కాబట్టి. ఇది డిఫరెన్స్. మరి దీన్ని ఎలాగా టెంపరీ ఉన్నోళ్ళకి అది తగ్గలేదు, ఇంకా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీకు సర్టిఫికెట్ ఇష్యూడ్ అని వస్తుంది.
అప్పుడు ఏం చేయాలి అంటే, ఇది మెయిన్ ప్రాబ్లం అండి, చాలా మందికి డౌట్ ఉన్నది ఇక్కడే. దీన్ని క్లారిఫై చేస్తాను చూడండి. మీరేం చేయాలంటే ఒక లెటర్ రాయాలి. ఆ లెటర్లో ఈ సర్టిఫికెట్లో మాకు ఈ పర్సంటేజ్ ఇంత వచ్చింది, మా ప్రాబ్లము తగ్గిపోలేదు అని చెప్పేసి మీరు క్లియర్గా ఒక లెటర్ రాసుకోవాలి. ఆ లెటర్లో మీ ఫోన్ నెంబర్ ఉండాలండి కంపల్సరీగా. తర్వాత ఈమెయిల్ ఐడి ఉన్నా కూడా మెన్షన్ చేయండి. దాంతోపాటు మీ ఆధార్ కార్డు జిరాక్సు, సదరం సర్టిఫికెట్ జిరాక్సు, ఫోటో ఇవన్నీ తీసుకొని మీరు కలెక్టర్ ఆఫీస్ స్పందనకు కానీ అక్కడికి వెళ్ళి వీటన్నిటిని సబ్మిట్ చేయండి. ఏంది, మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే 1 సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, మీ ప్రాబ్లం ఏమీ ఇది రెక్టిఫై అవ్వలేదు, అట్లాగే ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రీఅసెస్మెంట్ చేయించుకోవాలంటే మీకు ఆల్రెడీ సర్టిఫికెట్ ఉంది అని వచ్చింది కదా. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? ఇందాక డిఫరెన్స్ చెప్పా టెంపరీ పర్మనెంట్కి. ఇప్పుడు టెంపరీ దాంట్లో సంవత్సరం అయిపోయింది, మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మనెంట్ చేయించుకోవాలి. మీకున్న జబ్బు కానీ పారాలిసిస్ కానీ వాట్ ఎవర్ అది తగ్గలేదు, మరి సంవత్సరం అయిపోయింది కదా, డాక్టర్ గారి దగ్గరికి ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి కదా. స్లాట్ బుక్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ సర్టిఫికెట్ వచ్చేసి ఉంది అని చూపిస్తూ ఉంది. ఆ చూపించింది పోగొట్టుకోవాలంటే మీరు ఒక లెటర్ రాసి, నాకు ఇట్లాగ ఇచ్చారు, నాకు ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఇచ్చారు, అయినా నాకేం తగ్గలేదు, నేను స్లాట్ బుక్ చేసుకోవాలి అని మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీ డీటెయిల్డ్ ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఇవ్వండి. దాంతోపాటు ఆధార్ కార్డు వచ్చేసి ఇవి పెట్టాలన్నమాట. కన్ఫామ్గా ఆధార్ కార్డు కూడా పెట్టాలి. లెటర్తో పాటు సదరం జిరాక్స్, ఆధార్ జిరాక్స్ పెట్టాలి. సదరం ఉంది కదా టెంపరీది, అది అవన్నీ తీసుకొని డిలీట్ కోసం డిలీట్ చేసేసేయండి మాకు అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకొని అక్కడితో వదిలేయగాకండి ఫ్రెండ్స్. ఇది కూడా నేనే చెప్తున్నా, 15 రోజులకు ఒకసారి మీరు పెట్టుకుంది ఏమైంది అని, అది డిలీట్ అయితేనే మీరు కొత్త సదరన్ స్లాట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? టెంపరీది డిలీట్ చేయడానికి మీరు ఇప్పుడు అప్లై చేసింది అక్కడ, అది అప్లై చేయకుండా ఎన్నిసార్లు అట్లాగున్నా ఇష్యూ అయ్యిద్ది. అది పర్మనెంట్గా పోవాలంటే ఇది సొల్యూషన్. పెట్టేసి వచ్చేసాము, మేము ఇచ్చేసి వచ్చేసామని గమ్మునే ఉండకుండా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అది డిలీట్ అయ్యేదాకా మీ ప్రయత్నం మీరు చేస్తే డిలీట్ అయిపోతుంది. అప్పుడు మీరు కొత్త సదరం స్లాట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. మీరందరూ ఇలాగా చేసుకుంటే మీది మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియో ఇదండి, మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు అడిగిన ఈ క్వశ్చన్లకి టెంపరీకి పర్మనెంట్కి నాకు తెలిసింది చెప్పినాను. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ కామెంట్ను తెలియజేయండి. థ్యాంక్ యూ.